పీక్స్ ఎస్పెషల్లీ ఉపేంద్ర దగ్గర స్టార్ట్ అయ్యే బీజిఎం నుంచి పీక్స్ అంతే. కూలీ చూశాను ఇప్పుడే. నాగార్జున గారు ఇలా కొడతా ఉంటారు. సీన్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇంట్రడక్షన్ సీన్స్ నాగార్జున గారి వేరే లెవెల్ బ్రో. ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే ఇప్పటి వరకు దీనికి ఉన్న హైప్ ఏ మూవీకి లేదు. లోకేష్ కనగరాజు మూవీలో ఒక నగరం, ఒక ఖైదీ, ఒక విక్రమ్, ఒక మాస్టర్, అన్ని మూవీస్ తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. అన్ని బడ్జెట్స్ లేచిపోయినాయి, ఇంకేం లేదు. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా లోకేష్ కనగరాజ్ సినిమాలో మన కోసం 100 మంది యాక్టర్స్ పెట్టాడన్నా. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. సూర్య గారు తీశారు గజని. ఈ సినిమాతో ప్యాన్ ఇండియాకే రాజు మన రజనీ. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకుని వెళ్ళండి. 100 కోట్ల సినిమాలు ఏదైనా 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. అమలా మేడం మీకు దండం. మన్మధుడు ఏజ్ బయట పెట్టండి, లేకపోతే ఎవరొకరు తన్నుకొని వెళ్ళిపోతారు. నాగార్జున గారికి మాత్రం అంత గ్లామర్ చూపెట్టి ఆయన స్వాగ్, గ్లామరు, ఇంట్రడక్షన్ ఆయన చూస్తే మొగోళ్ళకి మనకే ఒక ఫీలింగ్ కలుగుతుంటది. ఈయన ఇలా ఉన్నాడేంటి, మనమేంటి ఇలా ఉన్నాం, 25కి ఇలా ఉన్నాం, ఆయన 65లో 26 లా ఉన్నాడేంటి అని అనిపిస్తుంది. నాగార్జున గారి కోసం ఈ మూవీ ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. ఇచ్చి పడేశాడు. రవితేజ్ ఎందుకుంటాడు బ్రో సినిమాలో? నీకేమైనా మెంటలా? రూమర్ లేదు, ఏం లేదు, ఎవరు లేరు సినిమాలో. ఆయన ఆయన చెప్పిన క్యారెక్టర్లో లోకేష్ గారు సినిమాలో ఆయన చెప్పినట్టే ఉంటది. ఎవడు పోటీ వచ్చినా దీన్ని ఆపలేడు. ఓకే వాటు దాన్ని తండ్రి కొడుకులు పోటీ పెడతావా? తమిళోళ్ళకి 1000 కోట్ల ఫిల్మ్ ఇచ్చాడు మన నాగార్జున. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చాడు మన ఎన్టీఆర్. సూపర్ సినిమా, చాలా బాగుందన్న. ఫైట్ చాలా బాగుంది అన్న. స్టోరీ